కేటీఆర్ గారు రోడ్ షో నిన్న అద్భుతంగా జరిగింది. ఈరోజు కూడా జరుపుతున్నారు. ఎంతవరకు ప్రభావితం చూపించే అవకాశం ఉందంటారు ప్రజలు ఈ రోడ్ షో? ఈరోజు జూబ్లీహిల్స్ బై ఎలక్షన్ వచ్చిందంటే కేవలం జూబ్లీహిల్స్ నియోజక ప్రజలను కాదు, ఇవాళ తెలంగాణ రాష్ట్ర 4 కోట్ల ప్రజల యొక్క ఆకాంక్ష మేరకు జరుగుతున్నటువంటి ఇది ఒక చరిత్ర. ఈరోజు కనుక జూబ్లీహిల్స్ బీఆర్ఎస్ పార్టీకు జూబ్లీహిల్స్ ప్రజలు గెలిపించి ఒక బహుమతిగా ఇవ్వాల్సిందే మేము కోరుతా ఉన్నాం. మేము గత 15 రోజుల నుంచి 20 రోజుల నుంచి రహమత్ నగర్ డివిజన్ శ్రీరామ్ నగర్లో ఉన్నటువంటి ఏదైతే మా బాధ్యత ఇచ్చిరో విద్యార్థి విభాగం నుంచి పట్నం నరేందర్ రెడ్డి గారి మాజీ ఎమ్మెల్యే కొడంగల్ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడైనటువంటి ఆయన ఆదేశానుసారంగా మేము పనిచేస్తూ ఉన్నాం. ప్రతి వాళ్ళు తిరుగుతున్నాం, ఇంటింటికి తిరుగుతున్నాము. వాళ్ళ సంభాషణ ఒకటే, వాళ్ళ గోస ఒకటే, మాకు మళ్ళీ కేసీఆర్ రావాలి, మళ్ళీ కేసీఆర్ రావాలి అని ఒక బ్రహ్మాండమైన రథం కడతా ఉన్నారు. ఇప్పుడు ఒకటి చూస్తూ ఉన్నాం, మనం గత 10 సంవత్సరాలు ఎలాంటి అభివృద్ధి జరిగింది, దాని తర్వాత 2.5 సంవత్సరాల్లో ఎలాంటి అభివృద్ధి జరుగుతూ ఉంది. సొంత కొడంగల్లోనే అభివృద్ధి చేసుకోలేని ఈ దద్దమలాంటి ముఖ్యమంత్రి మరి ఆ జూబ్లీహిల్స్లో వచ్చి ఏం చేసేది అని చెప్పి జనాలు తూగొడుతురు. కాబట్టి మేము ప్రతి ఒక్క मुस्लिम भाइयों से हम एक ही गुजारिश करता हूँ, आज 100% तुम लोग इमाम से तुम वोट डालिए, कार के निशान पे वोट डालिए बोल तो बिल्कुल हम एक ही निशान पे कार के हम जिताने के लिए हम तैयार हैं. क्यों बोल दो तो केसीआर साहब 10 साल में हम लोग शादी मुबारक, इमाम मौजम वाले पेंशन और रेजिडेंशियल कॉलेज, रेजिडेंशियल स्कूल्स, रेजिडेंशियल डिग्री कॉलेज और फॉरेन जाने के लिए हायर एजुकेशन जाने के लिए भी उन लोगों को 25 लाख से स्कीम निकाला था. ऐसा मामला पूरा सेकुलरिज्म, ये इंडिया में कौन भी नहीं है इतना सेकुलरिज्म. केसीआर साहब उन्हीं एक ही है, पर हम एक ही चाहना केसीआर को देखता, केसीआर को जिताना, कार के निशान पे वोट डाल के जिताना बोल को पूरे लोग यहाँ पर बहनों मुस्लिम पूरे बोल रहे हैं. రేవంత్ రెడ్డి గారి సభ కూడా జరిగింది. అందులో ఆయన చాలా హామీలు ఇవ్వడం జరిగింది. దాని గురించి ఏమి ఉంటారు? ఏ ముఖ్యమంత్రి అయినా ఇప్పుడు నీకు ప్రభుత్వం ఉందబ్బా, ఏ ముఖ్యమంత్రి అయినా రేపు బీఆర్ఎస్ గెలిస్తే మీకు రేషన్ కార్డులు పోతాయి, బీఆర్ఎస్ గెలిస్తే మీకు ఉచిత బస్సు పోతుందని చెప్తారా? నువ్వు తెలంగాణ ముఖ్యమంత్రివి ఇట్లా చెప్తావు? నిజంగా నీకు చిత్తశుద్ధి ఉంటే నువ్వు ఎప్పుడో గవర్నర్ కోటాలో అజరుద్దీన్ని నువ్వు ఎమ్మెల్సీ ఇచ్చి, ఎమ్మెల్సీ ఏమో గవర్నర్ ద్వారా పెండింగ్ ఉంది, ఒక ఆయన తీసేసినావు రిజెక్ట్ అయినా తర్వాత అజరుద్దీన్ పేరు నామకరణం చేసినావు. అది అఫీషియల్గా రాలేదు. దానిపైన మేఘన పైన ముస్లిం యొక్క మనోభావాలను మేము తీసుకోవాలి, వాళ్ళ మనసు దోచుకోవాలి, ఓట్లు డైవర్షన్ చేయడానికేమో మీరు తీసుకొని ఇవాళ ఏమన్నారు, గవర్నర్ చేత ఇవాళ నిన్న ప్రమాణ స్వీకారం చేసిరు. సరే ఏదైనప్పటికీ రేపు ప్రజలు తీర్పిస్తారు. రేవంత్ రెడ్డి నువ్వు ఏదో యూసుఫ్గూడలో నువ్వు ఏదో 2 నిమిషాలు మాట్లాడిన మాత్రాన ఎవరు గారు చరిత్ర ఎవరి ఇంత ఈజీగా మర్చిపోదు, చరిత్ర ఎవరిగా అంత ఈజీగా మర్చిపోదు. కాబట్టి మేము ఒక ముఖ్యమంత్రిగా ఒక బాధ్యతగా అన్ని విధాలుగా అచ్చితూచి మాట్లాడాలి. ఎంఐఎం సపోర్ట్ డైరెక్ట్గా కాంగ్రెస్ పైన ఉంది. అదే కాకుండా నేను అజరుద్దీన్ గారికి ఇచ్చిన మినిస్టర్ పదవి, ఈ రెండు కూడా ముస్లిం ఓటర్స్ని కాంగ్రెస్ తిప్పుకోవడం అంటున్నారు మీరు. నిజంగా ఇదే ఓవైసీ అసోద్దీన్ని ఓవైసీ అక్బరుద్దీన్కి అడగండి. నిజంగా వాళ్ళు ఖురాన్ చదువుతారు కదా, ఆయన 5 సార్లు మస్జిద్కి వెళ్తారు కదా, నిజంగా చిత్తశుద్ధి అజరుద్దీన్కు మంత్రి పదవి ఇవ్వాలని ఆ మనసులో ఉందా? ఎందుకు డ్రామాలు అన్ని రోజులు మళ్ళీ ఎందుకు ఇవ్వలే? 2 సంవత్సరాల తర్వాత మైనార్టీ కోటాలో ఒక మంత్రి పదవి ఇవ్వలేదు, ఎందుకు అడగలే? ఎలాంటి ఏం లేదు, జనాలకు అన్నీ తెలుస్తుంది. మైనార్టీ సోదరులకు, ముస్లింలకు, ప్రతి ఒక్క విద్యార్థి విభాగాలకు అందరూ కూడా ఆడవాళ్ళ నుంచి మగవాళ్ళ నుంచి అందరూ తెలుస్తుంది ఏ టైంలో ఎట్లాంటి డ్రామాలు ఆడుతుంది ముఖ్యమంత్రి. అదేవిధంగా నిన్న హైడ్రా వచ్చింది. ఈ హైడ్రా ఇంత పెద్ద ఇల్లులను కూలగొడితే మరి ఓవైసీ అసోద్దీన్ అక్బరుద్దీన్ ఎక్కడ పనుకున్నారు? ఎందుకు ప్రశ్నించలే? మరి ఇదే మైనార్టీ సోదరులకు ఇంత నష్టపోతుండే ఎందుకు అడగలే? ఇవాళ స్కాలర్షిప్లు ఇంత పెండింగ్లో ఉన్నాయి మైనార్టీ సోదరులకు, విద్యార్థులకు, మళ్ళీ ఎక్కడ పోయిండు మరి ఎందుకు అడుగుతలేడని చెప్పేసి వాళ్ళే కోపడుతున్నారు. మా కులం ముందు పెట్టి ఏమైనా బెనిఫిట్ పొందుతుండు. 100% కేసీఆర్ మళ్ళీ ముఖ్యమంత్రి కావాలి. జూబ్లీహిల్స్లో ఖచ్చితంగా మాగంటి సునీత గోపన్న గెలుస్తాము, కేటీఆర్ గారిని 100% మేము ముందుకు తీసుకెళ్తాము అంటారు జనాలు. ఈ రోజు జరగబోయే కేటీఆర్ గారి షో ఎంతవరకు ప్రభావితం చూపించే అవకాశం ఉందంటారు ప్రజల మీద? నిన్నటిదాకా 70% ప్రభావం ఉండే బీఆర్ఎస్ మీద ఈరోజు 90% కేసీఆర్ గారి రోడ్ షో, ఈ దానివల్ల 100% మేము ప్రభావితం అవుతాం. ఎందుకంటే యావత్తు తెలంగాణ రాష్ట్రం మరియు భారతదేశం మొత్తం చూస్తున్న ఎలక్షన్ల గురించి, ఈ ఎలక్షన్ల ద్వారా మేము ఒక ముఖ్యమంత్రికి సమాధానం ఇవ్వదలుచుకున్నాం. మీరు అబద్ధాలు ఆడి మోసపూర్తిగా వచ్చి అబద్ధాలు ఆడి లంకే బిందెలు వస్తానే ఉద్దేశంతో నేను అది చేస్తాను ప్రజలను మోసం చేశారు. ఆ సమాధానం ఈరోజు చెప్పేదానికి ఉన్నాం. రేవంత్ రెడ్డి గద్దె దిగిపోతాడన్న ఉద్దేశంతో ఒక అజరుద్దీన్ గారికి మంత్రి పదవి ఇవ్వడం జరుగుతుంది. ఇంతమంది సోయి లేకుండేనా మీకు? ఒక అజరుద్దీన్ గారు ఒక మైనార్టీలకు మినిస్టర్ ఇవ్వాలని సోయి లేకపోయిందా? ఒక మినిస్టర్కు ఒక మైనార్టీ ఎమ్మెల్యేగా నిలబడే అర్హత కూడా లేదా? ఆయనే ఉన్న ఈ జూబ్లీహిల్స్లో గతంలో ఆయన 23లో
ఎలక్షన్ కొట్లాడిన వ్యక్తి, ఒక 3-4 వేలతోటి ఓడిపోయిన వ్యక్తికి అనే ఎమ్మెల్యేగా ఇచ్చేసి గెలిపించిన మినిస్టర్ పదవి ఎందుకు ఇవ్వలేదు? ఈరోజు ముస్లింలు అందరూ మైనార్టీ పక్షాలు ఉన్నారనే ఉద్దేశంతో వారు చేసే ఒక నాటకం. 5 స్టార్ చిన్నపిల్లలకి చాక్లెట్ ముస్లింలకు ఇచ్చేదానికి చేస్తున్నాడు. ఎన్నో సార్లు అబద్ధాలు ఆడి ముస్లింలను ద్రోహం చేసి గద్దె ఎక్కిన రేవంత్ రెడ్డి ఆయన గద్దె పోతేనే ఉద్దేశంతో ఈరోజు ముస్లింలకు పదవి ఇవ్వడం జరిగింది. నిన్న కూడా చూసుకున్నట్టయితే రేవంత్ రెడ్డి గారు చాలా హామీలు ఇవ్వడం జరిగింది నిన్న యూసఫ్ గూడ మీటింగ్లో. దాని గురించి ఏమంటారు? ఆయనకు అధికారం ఏ పోటుకో ఇచ్చారని, అధికారం ఇచ్చారని అజరుద్దీన్ గారు అన్నీ అతనే చూసుకోవడం, అన్నీ అతనే చేస్తానని అంత కూడా తెలియలేనున్న ప్రజాప్రతినిధులు ఎవరైతే ఉన్నారో ఒక మినిస్ట్రీ పోటుకో పోలు కూడా లేదు. అని అజరుద్దీన్ వచ్చారు, అది చేస్తారు, జూబ్లీస్లు మొత్తం బంగారం చేస్తా అని అన్నాడు. అని పోటుకోలేదు. నువ్వు అప్పుల పాలైనవు, లంకే బిందెలు ఎప్పుడు వస్తాయని ఆలోచన చేసుకుంటా తవ్వకుండా పోతున్నావు. ఏమైనా ఉంటే తీసుకోపోయి కేంద్రంలో ఇస్తున్నావు. కానీ ఇప్పుడు మాకు అజరుద్దీన్ గారికి అది చేస్తా ఇది చేస్తా. నీవు ఏం చేసినావు? 6 గ్యారంటీ ఇచ్చి చేసినావు. ఏదైనా 6 గ్యారంటీ ఇచ్చి తులం బంగారం ఇచ్చినావా? గ్యాస్ ఇచ్చినావా? 2500 మహిళలకు ఇస్తాను చెప్పినావు. ఇమామోదలకు 5000 ఇచ్చేది 12,000 ఇస్తాను. అది కూడా 6 నెలలను గతి లేకపోయింది. ఇప్పుడు అజరుద్దీన్ గారికి అది చేస్తా ఆయనకైనా ఓటుకు ఇచ్చిలా లేకుంటే ఎందుకు? ఎన్నిసార్లు మోసం చేస్తారు? మనిషి ఒక్కసారి మోసం చేస్తారు, తర్వాత ప్రజలు ఆ మనిషిని మోసం చేసే వ్యక్తి అని గద్దెదించే ప్రయత్నం చేస్తారు. డైరెక్ట్గా చూసుకున్నట్టయితే ఎంఐఎం కూడా కాంగ్రెస్ పార్టీకి డైరెక్ట్గా సపోర్ట్ చేయడం జరిగింది. దాని గురించి ఏమంటారు? ఎంఐఎం గురించి అయితే నేను చెప్పలేను. ఎందుకంటే ఇక్కడ కాంగ్రెస్ అంటారు, అక్కడ కాంగ్రెస్ ఖిలాఫ్ అంటారు. అది దాని గురించి ఇక్కడ ప్రజలు ఎవరు పట్టించుకుంటూ లేరు అని చూసుకున్నట్టయితే ముస్లిం ఓటర్లు అందరూ ప్రభావితం ఎటువైపు రాబోతుందంటారు? ఎటువైపు గాలి ఇస్తుందంటారు ముస్లిం ఓటర్స్కి? ఇప్పుడైతే నేను అంటే జనరల్గా 70% ముస్లిమ్స్ ప్రభావం కేసీఆర్ పై ఉన్నారు. కేసీఆర్ గారి ప్రభుత్వం బాగుండే ఈ రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ల్యాండ్ ఆర్డర్ ప్రాబ్లం అవుతుంది, అన్ని తీర్ల అది అవుతుంది. అన్నదమ్ముల్లాగా ఉన్న ముస్లిం హిందువులు విడిపోయేటట్టు ఉన్నది. బీజేపీ తోటి టీఆర్ఎస్ కలిసి ఉన్నదని ఆ రోజు మీరు ఎలక్షన్లో రావట్లేదు. ఇలా నేను ఛాలెంజ్గా చెప్తున్నా, బీజేపీ తోటి మీరు కలిసి ఉన్నారు. బీజేపీ తోటి కాంగ్రెస్ కలిసి ఉండి మీరు ధృవప్రచారం చేసి ఎన్నికల్లో వచ్చారు. బీఆర్ఎస్ ఎప్పుడు బీజేపీ తోటి కానీ కాంగ్రెస్ తోటి కలిసి స్వయంగా కొట్లాడింది, స్వయంగా గెలిచిన పార్టీ. 2001 నుండి కేసీఆర్ గారి నాయకత్వం ఇక్కడ బీఆర్ఎస్ నిలబడి ఉన్నది. బీజేపీ విషయానికి వస్తే బీజేపీ ప్రభావితం ఎంతవరకు ఉండబోతుంది అంటారు ఈ ఎలక్షన్స్లో? బీజేపీ ప్రభావం అంతగా ఇక్కడ కనిపించడం లేదు, ఉండదు కూడా. ఉండేది ఒక బీఆర్ఎస్కే ఈరోజు కేసీఆర్కే మళ్ళీ పట్టం కట్టాలని కేసీఆర్ గారు ఒకవేళ మేము 99% మేము ఇక్కడ గెలుస్తున్నాం. దీని ప్రభావం 33 జిల్లాల్లో పడుతుంది. మా యువకులలో కార్యకర్తలలో ఒక ఉత్సాహం వస్తుంది.